వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆస్ట్రేలియా, సింగపూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యయనంపై సీఎం రేవంత్ నేతృత్వంలో పలువురు అధికారులు విదేశాలకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, శాప్ చైర్మన్ శివసేన రెడ్డి ఇతర అధికారులు ఉండనున్నారు. క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనుంది. ఈ నెల 16వ తేదీన సింగపూర్లో క్రీడా ప్రాంగణాలను పరిశీలించనున్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు మొత్తం 3 రోజుల పాటు ఆయన ఆస్ట్రేలియా, సింగపూర్లో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీఎం సెకండ్ థర్డ్ వీక్ లో 3 రోజుల పాటు ఆయన విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్ లో 3 రోజులు పర్యటిస్తారు. ఆస్ట్రేలియాలో 2 రోజులు, సింగపూర్ లో 1 రోజు పర్యటన ఉండబోతా ఉంది. ప్రధానంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యయనానికి సీఎం నేతృత్వంలో బృందం విదేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి ఇతర అధికారులు కూడా ఈ బృందంలో ఉండబోతున్నారు. 14వ తేదీన ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని బృందం సందర్శిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు, అక్కడ అమలవుతున్నటువంటి అన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఇక రాష్ట్రంలో కూడా ఇప్పటికే స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక రానున్న రోజుల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ప్రత్యేకంగా క్రీడాకారులకు తర్ఫీదు ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచే దిశగా కృషి చేసేందుకే యూనివర్సిటీని స్థాపిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఆ మేరకు ఇటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 14-15 తేదీల్లో సందర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడబోతున్నారు. ఏ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఆస్ట్రేలియాలో, మన దగ్గర వేటికి అనుకూలంగా ఉంటుంది అన్న అంశాలని అధికారుల బృందం అధ్యయనం చేయబోతుంది. అటు నుంచి 15వ తేదీన రాత్రికి సింగపూర్ చేరుకుంటారు. 16వ తేదీన సింగపూర్ లో 1 రోజు పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి క్రీడా సదుపాయాలు కావచ్చు, క్రీడా ప్రాంగణాలను సీఎం నేతృత్వంలోని బృందం పరిశీలిస్తుంది. ఇక సింగపూర్ లో అత్యాధునికంగా షాపింగ్ మాల్స్ పై కూడా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా విజిట్ చేసి రాబోయే రోజుల్లో తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఆ మేరకు 3 రోజుల పాటు ఇటు ఆస్ట్రేలియా, సింగపూర్ లో సీఎం ఆధ్వర్యంలో బృందం పర్యటించనుంది. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.